మూవీ అంతా కూడా కొన్ని ప్లేసెస్ లో కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. గైస్, రీసెంట్ గా జియో హాట్ స్టార్ లో అవిహితం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదండి. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్, అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ప్రకాష్ ఏమో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేసిన తర్వాత రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న టైంలో ఒక ఇంటి బాత్రూమ్ దగ్గర ఒక కపుల్ రొమాన్స్ చేసుకోవడం చూస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా రొమాన్స్ చేసుకుంటుంది ఎవరు అని మన హీరో కనిపెట్టడమే మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే చిన్నదే అయినప్పటికీ తన డైరెక్షన్, టేకింగ్, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నరేషన్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పాలండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశారు. అలాగే ఈ మూవీలో కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయిందండి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ వరకు, ఎడిటింగ్ వరకు, తెలుగు డబ్బింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ అంతా కూడా కొన్ని ప్లేసెస్ లో కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. అలాగే ఇందులో మ్యూజిక్ కూడా అంతగా ఏం బాగాలేదన్నమాట. అండ్ కొన్ని ప్లేసెస్ లో వీళ్ళు లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ అవిహితం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5 కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసేసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా?